శ్రీకృష్ణ భగవానుడు కర్ణుడితో ఇలా అడిగాడంట. నీ జీవితం మొత్తము నువ్వేం చేశావు ఈ జీవితంలో అని అంటే, అప్పుడు కర్ణుడు చెప్పాడంట. నేను నమ్ముకున్న వాళ్ళు నన్ను మోసం చేశారేమో కానీ, నన్ను నమ్ముకున్న వాళ్ళని నిన్ను మోసం చేయలేదు అని నేను గర్వంగా చెప్పగలను కృష్ణ అని చెప్పాడంట. అంటే నువ్వు చేస్తున్న పని ధర్మబద్ధంగా ఉండాలి. నువ్వు చేస్తున్న పని సంతృప్తికరంగా ఉండాలి. కర్ణుడు చేసిన తప్పల్లా అధర్మం వైపు నిలబడ్డాం. కానీ అధర్మం వైపు నిలబడినా కూడా తను ఒక ధర్మబద్ధంగా ఇచ్చిన మాట కోసం జీవితాంతము ఒక తప్పుడు మనిషికి మాట ఇచ్చి ధర్మబద్ధంగా నిలబడాలని చూసినాడనమాట. అంటే ఇచ్చిన మాట కోసము లేదా నేను ధర్మబద్ధంగా ఉండాలి అనుకున్నాడు కాబట్టి తప్పు చేస్తున్నా కూడా దుర్యోధనుడికి సహాయంగా ఉన్నాడు. దుర్యోధనుడి పక్కన నిలబడ్డాడనమాట స్నేహం కోసం. అది తప్పే అని తెలుసు, కానీ ఇచ్చిన మాట కోసం నమ్మక ద్రోహం చేయలేక, స్నేహాన్ని వదులుకోలేక తప్పుడు మనిషికి ఒత్తాస పలుకుతున్నాడు. అందుకే చివరిలో తను కూడా శిక్ష అనుభవించాల్సి వచ్చిందన్నమాట.